రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు నగరంలో నిర్వహించిన ప్రకాశం జిల్లా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం విజయోత్సవ సభ కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని ప్రకాశం జిల్లాలో ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు 10,200 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి కొత్త చరిత్ర సృష్టించామని నేతలు పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు, జలధార కార్యక్రమాలు, సూపర్ 6 హామీల అమలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరిచామని వివరించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి శాంతి భద్రతల పురోగతిని వివరించగా, ఈ విజయోత్సవ సభలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, తెలుగు రైతు నాయకుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావుతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 2 ఏళ్ల నమ్మకం భవిష్యత్తుకు భరోసా అనే నినాదంతో సాగిన ఈ విజయోత్సవ సభలో కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలి అంటూ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలనలో జిల్లా సాధించినటువంటి ప్రగతి, సంక్షేమం చేసినటువంటి సంక్షేమం ద్వారా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చినటువంటి లబ్ధి, అదేవిధంగా అభివృద్ధి ద్వారా టేకప్ చేసినటువంటి డిఫరెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఇప్పుడు మనకి గౌరవ మంత్రివర్యులు, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మనకు తెలియజేస్తారు. నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలను జిల్లా యంత్రాంగం అంతా కూడా, నాతో పాటు పోలీస్ అందరం కూడా ఒక కోఆర్డినేషన్తో వర్క్ చేస్తూ ప్రజలందరికీ కూడా చేరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా, వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జలహారతి అని మనం పెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజన్తో కూడుకున్నటువంటి కార్యక్రమం. 2024 ముందు మనకి వాటర్ టేబుల్ 9 మీటర్ల లోతులో ఉంటే, ఈ 2 సంవత్సరాల పాలనలో మనం చేసినటువంటి నరేగా ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు అయితేనేమి, ఇరిగేషన్ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు అయితేనేమి, వీటి ద్వారా 6 మీటర్ల వరకు కూడా ఇది పెరగడం అనేది జరిగింది. అంటే సుమారు 3 మీటర్లు వాటర్ పెరిగింది. 1 మీటర్ వాటర్ వచ్చి 4 టీఎంసీతో ఈక్వల్. అంటే మనకి సుమారు 3, 4, 12 అండ్ 13.6 మీటర్ల వరకు కూడా మనకి గ్రౌండ్ వాటర్ మనం పెంచుకోగలిగాం. సో దీనివల్లే మనకి బోర్ చేసినప్పుడు వాటర్ కానీ, లేదంటే కనుక ఈ భూమిలో తేమ ఉండటం వల్ల పశుగ్రాసం కానీ పెరగడానికి అవకాశం ఉన్నది. సో ఇది గొప్ప ఇంటర్వెన్షన్. అందుకే మన జిల్లాకి ఈ జలహారతి అనే కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్ల పాలనలో ప్రత్యేకించి ఆ కార్యక్రమాన్ని జరపమని చెప్పేసి మనకు ప్రభుత్వం మంచి కార్యక్రమం చేశాం. కాబట్టి జిల్లాలో ఎక్కడా లేని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాల వల్ల మనకి వాటర్ టేబుల్ పెరగడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 100 రోజుల కార్యక్రమంలో మనకు సుమారు 2,500 వర్క్స్ మనం టేకప్ చేసాం. అందులో సగం వరకు పూర్తయినవి, మళ్ళీ కొన్ని నెలల్లో కూడా టోటల్గా పూర్తవుతుంది. సో వచ్చినటువంటి వర్షం వల్ల ఒక్క నీటి బొట్టు కూడా వేస్ట్ కాకుండా అది చెరువులో ఉండాలి, లేదంటే కనుక భూమిలో ఇంకాలనే ఒక నినాదంతో మనం ముందుకెళ్తామని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్పేసి మనకి ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో వర్షాలు తక్కువ వస్తాయి అనేది ఒక కాలు మనకు రావడంతో దాని ప్రకారంగా మనందరూ కూడా సిద్ధమయ్యామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా హాజరైనందుకు, తర్వాత ఇక్కడికి ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు
వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, అలాగే గౌరవ ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యులు, ఇతర కార్పొరేషన్స్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు, నా సహ ఉద్యోగులు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకు ఈ 2 ఏళ్ల పాలనలో మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఎంతో పురోగతి సాధించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో పలు ర్యాంక్స్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా డీజీ స్థాయి అధికారి నుంచి కింద స్థాయి కానిస్టేబుల్, హోంగార్డ్ స్థాయి అధికారులు అందరూ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక దశ దాంట్లో మనమందరం కూడా ప్రజలకి ఎంతో అంకితభావంతో పనిచేయాలి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి మెరుగుపరచాలి, ప్రజలకి మరింతగా సేవ చేయాలనేటటువంటి ఒక ఆశయంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సారు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ప్రజలందరికీ కూడా మంచి సేవ చేయాలనే విషయంలో మనమందరం కూడా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో కూడా గత 2 సంవత్సరాల్లో పోలీస్ శాఖ సాధించినటువంటి పురోగతి కావచ్చు, పోలీస్ శాఖ తీసుకున్నటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలని చెప్పి అనుకున్నాము. సో ఈ సందర్భంగా మొదట మనకు ప్రధానంగా మనకు లా అండ్ ఆర్డర్ బాగుంది అని అంటే ఎక్కడ కూడా క్రైమ్ అనేది తక్కువ శాతము రిపోర్ట్ అయ్యే విధంగా, దాంట్లో ప్రధానంగా మహిళల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల జరిగేటటువంటి ఆకృత్యాలు కావచ్చు, తర్వాత వాటి జరిగేటటువంటి సంఘటనలు కావచ్చు, వాటిని నివారించే విధంలో దానికి మన పోలీస్ శాఖ ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. సో గత 2 ఏళ్లలో మనకు ఓవరాల్గా క్రైమ్ తీసుకున్నట్లయితే దాదాపు 25% మనము క్రైమ్ని తగ్గించడం జరిగింది. అలాగే మహిళల పైన కూడా దాదాపు 22% క్రైము అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే గత 2 ఏళ్లలో మనకు 22% తక్కువ నమోదు కావడం జరిగింది. సో దీనికి కారణం ప్రధానంగా పోలీస్ శాఖ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ కావచ్చు, మహిళల భద్రత కోసం మనం శక్తి టీమ్స్ అని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ శక్తి టీమ్స్ కావచ్చు, మిగతా అధికారులందరూ కూడా మహిళలకి అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా, వాళ్ళకి అవగాహన పెంచే విధంగా పలు విషయాల మీద, గృహహింస కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, ఇతర క్రైమ్స్ అన్నిటి పట్ల వాళ్ళకి అవగాహన పెంచి వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళ పట్ల జరిగేటటువంటి క్రైమ్ అంతటి కూడా తగ్గించేదానికి కూడా మనం కృషి చేశాం. సో దానికి ప్రతిఫలంగానే ఈరోజు దాదాపు 22% క్రైమ్ తగ్గడం అనేది కూడా చాలా మంచి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అట్లాగే మనకు సమాజంలో కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ చాలామందిని బాధ పెట్టేది ఏమిటంటే, ఒక ఇంట్లో దొంగ పడ్డాడు, వాళ్ళు అప్పటిదాకా కష్టపడి సంపాదించుకున్నటువంటి నగదు కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. సో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ పట్ల కూడా మనం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. లాస్ట్ 2 ఏళ్లలో కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనకు రిపోర్ట్ అయ్యేవి చాలా తగ్గాయి. దీనికి కారణం ఏంటంటే మనకు ఈ సీసీటీవీ కెమెరాస్ టెక్నాలజీని ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం, మనం సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం కానీ, తర్వాత పోతే నేరస్తులు వాళ్ళ మూమెంట్ నియంత్రించడానికి మనము వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం అని, తర్వాత పోతే డ్రోన్స్ ఫ్లై చేయడం కానీ, ఇట్లా పలు అంశాలు, పలు టెక్నాలజీ ఇనిషియేటివ్స్ మనం తీసుకోవడం వల్ల మనకు ఓవరాల్గా కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనకు తగ్గేటటువంటి పరిస్థితి. అట్లాగే మనము ప్రజలకి కొంచెం వాళ్ళకి ఏమంటాము, లా అండ్ ఆర్డర్ పట్ల కావచ్చు, శాంతి భద్రతల పట్ల వాళ్ళకి నమ్మకం పెంచే విధంగా మన ప్రకాశం జిల్లాలో కూడా మనం ఏదైతే ఊర్ల బయట కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో వెళ్ళి తాగేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గుర్తించి దాదాపు 1000 దాకా ప్రదేశాలు మనం వివిధ శాఖల యంత్రాంగంతో కావచ్చు, ప్రజల సహకారంతో కావచ్చు, దాదాపు 1000 పైగా ప్రదేశాలు మనం శుభ్రం చేయడం జరిగింది. సో దానివల్ల ఓవరాల్గా కూడా మనకు జనరల్ క్రైమ్ మీద కూడా ప్రభావం చూపించి మనకు క్రైమ్ తగ్గుదల పట్టడం జరిగిందనమాట. అలాగే రోడ్ సేఫ్టీ అనేది ప్రభుత్వం యొక్క అత్యంత ప్రయారిటీ విషయము. ఎందుకంటే చాలామంది ఉత్తపుణ్యానికి యాక్సిడెంట్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనము ఈ రోడ్ యాక్సిడెంట్స్ నివారించాలా,
ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఒక దృఢ సంకల్పంతో మన జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ యాక్సిడెంట్స్ జరిగేటటువంటి ప్రదేశాలన్నీ గుర్తించి ఆ బ్లాక్ స్పాట్స్ కానీ జరిగేటటువంటి ప్రదేశాలు గుర్తించి అక్కడ మనం పలు నివారణ చర్యలు తీసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే మన 2 జిల్లాల్లో కూడా దరిదాపు 220 కుంభాకార దర్పణాలు పెట్టాం. ఎక్కడెక్కడైతే ఈ రోడ్స్లోంచి జనాలు హైవేస్కి కనెక్ట్ అవుతారో అక్కడంతా కూడా దర్పణాలు పెట్టడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి మీరు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు కొంచెం దర్పణాల్లో చూసుకుని హైవేస్ మీద వచ్చే వెహికల్స్ని కొంచెం గమనించి వచ్చినట్లయితే మనకి ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ చాలా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగతా పలు అంశాల మీద కూడా నేను కానీ కలెక్టర్ గారు కానీ అందరం కూడా మంచి సమన్వయంతో, అట్లాగే మన గౌరవ మంత్రివర్యులు వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలతోటి, వాళ్ళ సహకారంతో, శాసనసభ్యుల సహకారంతో అందరం కూడా చాలా సమిష్టిగా కృషి చేస్తూ ప్రజలకి మంచిగా మెరుగైన సేవ చేయాలి, అట్లా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి అన్న దృఢ సంకల్పంతో, ఒక నిశ్చయంతో అందరం కూడా కృషి చేస్తున్నాం. సో అందరికీ దానికి మీ అందరి నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయని చెప్పి ఆశిస్తూ నాకు ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం కలిగించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. జై హింద్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.